గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మల్లన్న ఆన్లైన్ అకాడమీ. మనం జ్ఞానేంద్రియాల గురించి చర్చిస్తున్నాం సార్. ఈ జ్ఞానేంద్రియాలలో కన్ను అనేటువంటి అంశాన్ని అంటే ఐ గురించి మనం పూర్తి స్థాయిలో నేర్చుకోవడం జరిగింది సార్. అయితే ఐ గురించి స్టడీ ఆఫ్ ఐ, ఆప్థల్మాలజీ, తర్వాత మనం నేర్చుకునే అటువంటి అంశం ఏంటి రెండవ అంశం అని అంటే రెండవ సెన్సారీ ఆర్గాన్ చెవి సార్. చెవి గురించి మనం పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి. చెవి గురించి పూర్తి స్థాయిలో మనం చర్చిద్దాం సార్. అసలు చెవులు ఏ విధంగా పనిచేస్తాయి, మరి చెవులు లేకపోతే జరిగేటువంటి పరిణామం ఏంటి, మరి వీటి యొక్క అధ్యయనాన్ని మనం ఏమని అంటాం. కాబట్టి మనం ఈ వీటి గురించి పూర్తి స్థాయిలో చెవి గురించి మనం నేర్చుకుందాం సార్. ఓకే, రైట్. అయితే స్టడీ ఆఫ్ ఇయర్ వీటి గురించి అధ్యయనం చేసేటువంటి దానిని మనం ఏమంటామంటే ఓటాలజీ అని పిలవడం జరుగుతుంది సార్. చెవి గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనం ఏమని పిలుస్తామనంటే ఓటాలజీ అని పిలుస్తాం సార్. ఓకే, రైట్. ద్వంద్వ జ్ఞానాంగం సార్. ఇది ఒక ద్వంద్వ జ్ఞానాంగము. ఓకే, రైట్. ద్వంద్వ జ్ఞానాంగం అని పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే, రైట్. ఏమని పిలుస్తాం మనం దీనిని? చెవిని ద్వంద్వ జ్ఞానాంగం అని పిలుస్తాం సార్. ఓకే, అంటే ఇది సంతులన శ్రవణ జ్ఞానాంగం సార్. ఇది ఈక్విలిబ్రియం చేయడానికి, అంటే సమానత్వం చేయడానికి, అదే విధంగా శ్రవణం వినడానికి కూడా ఇది ఉపయోగపడేటువంటి జ్ఞానాంగం అన్నమాట. ద్వంద్వ జ్ఞానాంగం అనంటే ఈక్విలిబ్రియాన్ని పాటిస్తూ ఉంటుంది సార్. ఈక్విలిబ్రియాన్ని పాటించడం ఏంటి అనంటే ఇది సమతా స్థితి ఆర్గాన్ గా పనిచేస్తుంది. మన యొక్క మెదడుకు సంకేతాలను అందించి మన యొక్క బాడీని ఏం చేస్తుంది, మనం ఒక మాట వినగానే మనం ఒక సమతా స్థితిలోనికి వచ్చేస్తాం, ఈక్విలిబ్రియం పాటిస్తాం అనమాట. ఓకే, రైట్. తర్వాత స్టాటో అకౌస్టిక్ రిసెప్టార్ అని కూడా పిలుస్తారు సార్. స్టాటో అకౌస్టిక్ ఆర్గాన్ అని కూడా పిలవడం జరుగుతుంది సార్. ఓకే, రైట్. రిసెప్టార్ ఆర్గాన్ లేదా రిసెప్టార్ అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. స్టాటో అకౌస్టిక్ రిసెప్టార్ అని కూడా మనం పిలవడం జరుగుతుంది సార్. ఓకే, రైట్. దీని యొక్క ప్రాముఖ్యత మరి ఏంటి? చెవి యొక్క ప్రాముఖ్యత సమాజంలో వివిధ జీవులు వివిధ సహచరులను గుర్తించడం కోసం జీవులు ఏం చేస్తాయి సార్ అని అంటే వాటి యొక్క సహచరులను, వాటితోని కలిసి ఉండేటువంటి వాటిని ఆ జీవులు ఏం చేస్తాయి అంటే గుర్తించడం కోసం ఈ చెవులు అనేటివి ఉపయోగపడతా ఉంటాయి సార్. తర్వాత ఆహార సంపాదనకి కూడా ఈ చెవి అనేది ఉపయోగపడుతుంది. ఆహారం ఏ విధంగా తనకు కావలసినటువంటి ఆహారం జీవి ఏ విధంగా సేకరించుకోవాలి అని ఈ చెవి అనేది ఒక జ్ఞాన అంగంగా ఇది ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది సార్. తర్వాత ప్రత్యుత్పత్తి కొరకు కూడా, ప్రత్యుత్పత్తి కొరకు కూడా ఈ చెవి అనేది దేని లోపల సమాజంలో జీవులు ఏం చేస్తాయి అని అంటే సహచరులను గుర్తించడం కోసం తర్వాత రెండవ అంశం ఆహార సంపాదన, ఆహార సేకరణ సార్. ఆహార సేకరణ కోసం. నెక్స్ట్ మూడవ అంశం ఏంటి అనంటే ప్రత్యుత్పత్తి కొరకు సార్. ఇది తర్వాత నెక్స్ట్ నాలుగవ అంశం ఏంటి అనంటే సమతా స్థితికి ఈక్విలిబ్రియం సార్. ఈక్విలిబ్రియం అనేటువంటి అంశంలో అంటే సమతా స్థితి లోపల ఇది ఉపయోగపడుతూ ఉంటుంది సార్. దేని లోపల ఉపయోగపడుతుంది? జీవులు తమకు కావలసినటువంటి సహచరులను గుర్తించడం కోసం ఉపయోగపడుతుంది, ఆహార సేకరణకు ఉపయోగపడుతుంది, తర్వాత ప్రత్యుత్పత్తి కొరకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకా దేనికి ఉపయోగపడుతుంది సార్ అని అంటే ఈక్విలిబ్రియం కోసం, అంటే సమతా స్థితి కోసం కూడా ఈ చెవులు అనేటివి ఉపయోగపడతా ఉంటాయని మనం తెలుసుకుంటున్నాం సార్. చెవి అందు 3 భాగాలు ఉంటాయి సార్.
చెవి లోపల ఎన్ని భాగాలు ఉంటాయి? చెవిలో ఉండేటువంటి భాగాలు 3 భాగాలు ఉంటాయి సార్. ఆ 3 భాగాలు ఏంటి మరి అని మనం తెలుసుకున్నట్లయితే, ఒకటి బాహ్య చెవి సార్. మనకు బయటకు కనిపించే అటువంటి దానిని బాహ్య చెవి అని పిలుస్తాం సార్. రెండోది అంతర చెవి సార్. అంతర చెవి. ఓకే, రైట్. తర్వాత మూడవ అంశం లేదా మధ్య చెవి, లోపలి చెవి. దీనిని మధ్య చెవి సార్. మధ్య చెవి ఒకటి. నెక్స్ట్ మధ్య చెవి. మూడవది అంతర చెవి లేదా లోపలి చెవి సార్. లోపలి చెవి. లోపలి చెవి అని మనం పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. 3 భాగాలు. చెవి లోపల 3 భాగాలు ఉంటాయని మనం తెలుసుకున్నాం. ఏంటి అంటే, ఒకటి బాహ్య చెవి, మధ్య చెవి, అంతర చెవి అనేటివి చెవి లోపల 3 భాగాలు ఉంటాయి సార్. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే ఎపిడెర్మిస్ బాహ్య చర్మం, బాహ్య చర్మం, బాహ్య చెవి గురించి మనం తెలుసుకోవాలి సార్. ఓకే, రైట్. ఈ బాహ్య చెవి అని అంటే ఏంటి మరి? ఈ చెవి డొప్ప సార్. దీనినే మనం పిన్న అని పిలుస్తాం సార్. ఇది బయటకు కనిపించే అటువంటి చెవి సార్. ఈ విధంగా కనిపిస్తూ ఉంటది సార్ చెవి. చెవి అనేది ప్రతి వ్యక్తికి, ప్రతి జీవికి ఉంటుంది సార్. దీనినే మనం బాహ్య చెవి అని పిలుస్తూ ఉంటాం. ఈ బాహ్య చెవి ఏం చేస్తుంది సార్ అని అంటే, దీనినే పిన్న అని పిలుస్తాం. ఇది బాకు వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది సార్. బాకు వంటి నిర్మాణాన్ని కలిగి ఉండి శబ్ద తరంగాలను ఏం చేస్తుంది అనంటే ఒక దగ్గరికి కేంద్రీకరిస్తుంది సార్. శబ్ద తరంగాలను ఇది ఏం చేస్తుంది చెవి అనంటే, చెవి ఏం చేస్తుంది సార్ అనంటే, ఇది శబ్ద తరంగాలను అక్కడి నుంచి వచ్చినటువంటి శబ్ద తరంగాలను ఇక్కడ కేంద్రీకరించడంలో మనకు ఉపయోగపడేది ఏంటి అంటే పిన్నా సార్. ఓకే, బాహ్య చెవి. ఇది బాహ్య శ్రవణ కుహరం. బాహ్య శ్రవణ కుహరం అంటే ఆడిటరీ మీటర్స్ సార్. ఆడిటరీ మీటర్స్ అనేటువంటి కాలువ ద్వారా ఏం చేస్తుంది అని అంటే లోపలికి తెరుచుకోవడం జరుగుతూ ఉంటుంది సార్. ఆడిటరీ మీటర్స్ ద్వారా, బాహ్య శ్రవణ కుహరం ద్వారా ఏం చేస్తుంది అని అంటే లోపలికి తెరుచుకోవడం, ఓపెన్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది సార్. ఓకే, రైట్. తర్వాత ఇది దేనితోని కలపబడి ఉంటది అంటే మధ్య చెవితోని లోపలి వైపు వెళ్ళిన తర్వాత మధ్య చెవితోని అటాచ్ అయి ఉంటది సార్. తర్వాత ఈ కుహరం చివర భాగం లోపల కర్ణబేరి త్వచం అనేది ఉంటది సార్. కర్ణబేరి త్వచం అనేది ఉంటది. ఇది బాహ్య చెవి అయితే, ఇది మధ్య చెవి అంటే ఆడిటరీ మీటర్స్ ద్వారా మధ్య చెవిలోనికి వెళ్ళినట్లయితే లోపలికి. తర్వాత మూడవది ఏం చేస్తుంది అనంటే, ఇక్కడ ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనంటే కర్ణబేరి త్వచం ఉండి శబ్దాన్ని గ్రహించినప్పుడు ఏం చేస్తుంది? ఆ కర్ణబేరి త్వచం ప్రకంపనలను ఉత్పత్తి చేస్తుంది సార్. కర్ణబేరి త్వచం అనేది ఏం చేస్తుంది అనంటే ప్రకంపనలను ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడుతుంది సార్. దీనిలో సెరుమినస్ గ్రంథులు అనేటివి ఉంటాయి సార్. ఈ చెవి లోపల లోపలి వైపు మరి ఏముంటాయి సార్ అని అంటే సెరుమినస్ గ్రంథులు. ఓకే, సెరుమినస్ గ్లాండ్స్ అనేటివి ఉంటాయి సార్. ఈ సెరుమినస్ గ్లాండ్స్ అనేటివి ఏం చేస్తాయి మరి అనంటే కొంత పదార్థాన్ని అవి స్రవిస్తాయి సార్. మైనం వంటి పదార్థాన్ని సెరుమినస్ గ్రంథులు, సెరుమినస్ గ్రంథులు అనేటివి ఏం చేస్తాయి? ఇవి కొంత పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. మైనం వంటి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. దాన్నే మనం ఏమంటాం? గుమిలి అని పిలుస్తూ ఉంటాం సార్. చెవి లోపల ఏవి పడితే అవి పెట్టినట్లయితే చెవి ఏమవుతుంది అంటే నాశనం అయిపోయి ఖరాబ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సార్. రైట్. అయితే దీన్ని ఏం చేయాలి మరి? ఈ మైనం వంటి పదార్థాన్ని మనం చెవి లోపల ఉత్పత్తి అయినప్పుడు ఏ విధంగా దీన్ని తొలగించాలి అని అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ సార్. H2O2 తోని H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ అని పిలుస్తాం సార్. హైడ్రోజన్ పెరాక్సైడ్ అని పిలవడం జరుగుతుంది సార్. ఓకే, రైట్. హైడ్రోజన్ పెరాక్సైడ్ చేత దీన్ని మనం తొలగించాలి. దీన్ని ఈ మైనాన్ని సెరుమినస్ గ్రంథులు ఉత్పత్తి చేసినటువంటి మైనాన్ని మనం హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్వారా తొలగించాలి, కానీ ఏవి పడితే అవి పుల్లలు పెట్టడానికి అవకాశం లేదు సార్. ఓకే, ఇది బాహ్య చెవి. దీనిని మనం ఏమంటాం సార్ అనంటే పిన్నా అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది సార్.
ఓకే, రైట్. తర్వాత మధ్య చెవి సార్. ఇక మధ్య చెవి యొక్క స్టోరీ ఏ విధంగా ఉంటది అనేటువంటి అంశాన్ని కూడా మనం తెలుసుకోవాలి. మరి మధ్య చెవి లోపల ఏముంటది సార్ అని అంటే దీనిలో 3 ఎముకలు ఉంటాయి సార్. మధ్య చెవిలో ఏం చేస్తాయి? 3 ఎముకలు అనేటివి ఉంటాయి సార్. 3 ఎముకలు ఉంటాయి. ఈ ఎముకలు ఏం పని చేస్తాయి, మరి ఎముకల ద్వారా ఉపయోగం ఏంటి అనేటువంటి అంశాలను కూడా మనం నేర్చుకోవాలి. వీటినే కర్ణాస్తులు అని కూడా పిలుస్తాం సార్. కర్ణ ఆస్తులు అని కూడా పిలుస్తాం సార్. అస్థి అంటే ఎముక సార్, కాబట్టి ఈ 3 ఎముకలను మనం కర్ణాస్తులు అని పిలుస్తాం. మరి ఈ కర్ణాస్తుల లోపల ఒకటి ఏంటి అనంటే ప్రాథమికంగా మాలియస్ సార్. మాలియస్ అనేటువంటి ఎముక ఉంటుంది సార్. ఓకే, ఈ మాలియస్ రెండోది ఇంకస్ సార్. ఓకే, రైట్. ఇంకస్ అనేటువంటి ఎముక. మూడోది స్టెపిస్ అనేటువంటి ఎముక సార్. ఈ 3 ఎముకలు మధ్య చెవి లోపల ఉంటాయి సార్. ఓకే, రైట్. తర్వాత ఈ సుత్తి ఆకారం లోపల ఉండేటువంటి ఎముక సార్. ఇది ఏ ఆకారంలో ఉంటది? సుత్తి ఆకారంలో ఉండేటువంటి ఎముక. ఓకే, రైట్. ఏ ఆకారంలో? మాలియస్ అనేది సుత్తి ఆకారంలో ఉండే అటువంటి ఎముక. ఓకే, రైట్ సార్. దీనిని తల భాగం దాగిలితో పరంతం కర్ణబేరి త్వచంతో సంధించబడి ఉంటుంది సార్. ఓకే, రైట్. ఈ వైపు ఏం చేస్తుంది అనంటే ఈ బాహ్య చెవి నుంచి ఏమవుతుంది? ఇక్కడ కర్ణబేరి త్వచం అనేది ఉంటది మధ్య చెవి లోపల. కాబట్టి మధ్య చెవి అటాచ్ అయ్యేటువంటి ప్రదేశం లోపల మనకు కర్ణబేరి త్వచం అనేది ఉంటది అని మనం తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఇది సుత్తి ఆకారంలో ఉండి ఏమవుతుంది అనంటే కర్ణబేరి త్వచానికి అతికి ఉంటుంది సార్. ఓకే, రైట్. తర్వాత ఇంకస్ సార్. దీనినే మనం ఏమంటామనంటే పట్టెడ అని కూడా పిలుస్తాం సార్. పట్టెడ ఎముక అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, రైట్. తర్వాత స్టెపిస్ అనేటువంటి ఎముకను ఏమంటామంటే అంకవన్నె అని కూడా పిలుస్తాం సార్. అంకవన్నె ఎముక అంటే మనం ఈ 3 ఎముకలను సుత్తి ఆకారం ఎముక అని, తర్వాత పట్టెడ అని, అంకవన్నె అని కూడా పిలవడం జరుగుతుంది సార్. మాలియస్, ఇంకస్, స్టెపిస్. ఇది శరీరం లోపల ఈ అంకవన్నె అనేది అతి చిన్న ఎముక సార్. అతి చిన్న ఎముక. మన శరీరం లోపల, మన దేహం లోపల అతి చిన్న ఎముక ఏదైనా ఉన్నదా అనంటే స్టెపిస్ అని కూడా పిలుస్తాం సార్. స్టెపిస్ నే మనం అతి చిన్న ఎముక అని అంటాం. అతి పెద్ద ఎముక ఫీమర్ బోన్ సార్. అతి చిన్న ఎముక స్టెపిస్ సార్. దీన్నే మనం అంకవన్నె అని కూడా పిలుస్తూ ఉంటున్నాం సార్. స్టెపిస్ అన్న అంకవన్నె అన్న ఒకటే సార్. ఓకే, రైట్. తర్వాత ఏం చేస్తుంది అనంటే ఇది మానవ శరీరంలో అతి చిన్న ఎముక స్టెపిస్ అని మనం చెప్పుకోవడం జరిగింది సార్. రైట్. తర్వాత ఏంటి అంటే స్టెపిస్ ఆధార భాగం ఉబ్బి ఉంది సార్. అగ్రభాగం గుర్రపు నాడ లాగా ఉంటుంది సార్. గుర్రపు యొక్క పాదం లాగా ఉంటుంది సార్. ఓకే, రైట్. తర్వాత మధ్య చెవిని నాసికా కుహరంతో మధ్య చెవిని ఏం చేస్తుంది అనంటే ముక్కుకు అనుసంధానమైనటువంటిది. ముక్కుకు కూడా అనుసంధానం ఉంటది సార్. మానవుని యొక్క ముక్కు ఇదైతే, చెవి ఇదైతే, మధ్య చెవిని ముక్కు ద్వారా కనెక్ట్ చేసేటువంటి ఒక కాలువ ఉంటుంది సార్. ఇది ఏం చేస్తామనంటే దీనినే ఈ నాళాన్ని, ముక్కుని అదే విధంగా చెవిని అటాచ్ చేసేటువంటి ఒక నాళం ఉంటుంది. ఆ నాళాన్ని మనం యూస్టేషియన్ నాళం అని పిలవడం జరుగుతుంది సార్. ఏమని పిలుస్తాం? యూస్టేషియన్ నాళం అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. ఈ యూస్టేషియన్ నాళం అనేది ఏం చేస్తుంది సార్ అని అంటే ముక్కుని అదే విధంగా చెవిని రెండిటిని అనుసంధానం చేయడంలో ఉపయోగపడుతూ ఉంటుంది సార్. రైట్. తర్వాత దాగిలికి అతికి ఇది ఏం చేస్తుంది అనంటే దాగిలికి అతికి ఏం చేస్తుంది? ఈ నాళం అనేది కర్ణబేరికి ఇరువైపులా సమాన వాయుపీడనాన్ని కలగజేయడంలో ఉపయోగపడుతుంది. ముక్కు ద్వారా చెవికి అటాచ్మెంట్ అయ్యి దాగిలికి అతికి ఉంటుంది. కాబట్టి ఏం చేస్తుంది అనంటే బయట ఉన్నటువంటి వాతావరణం చేత మన యొక్క
బాడీ శరీర యొక్క సమతా స్థితిని కాపాడడంలో ఉపయోగపడటానికి మరి ఏది ఉపయోగపడుతుంది సార్ అని అంటే యూస్టేషియన్ నాళం అనేది ఉపయోగపడుతుంది. అదే విధంగా ఏది ఓకే రైట్. తర్వాత ఏంటి సార్ అని అంటే మధ్య చెవి లేదా టెంపోరల్ కుహరం పుర్రె లోపల టెంపోరల్ ఎముకలో ఉంటుంది సార్. ఇది టెంపోరల్ 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 కుహరం అనేది ఎక్కడ ఉంటుంది సార్ అని అంటే మానవుని యొక్క తల లోపల ఉంటుంది సార్. దానికి అటాచ్మెంట్ అయ్యి టెంపోరల్ కుహరాన్ని ఏర్పడి గాలి చేత నింపబడి ఉంటుంది సార్. ఇది వెలుపలి చెవి నుంచి కర్ణబేరి లోపలి చెవి నుంచి పల్చని అస్థి విభాజకం చేత వేరు చేయబడి ఉంటది సార్. ఓకే రైట్. బయట చెవి నుంచి కర్ణబేరి ద్వారా లోపలి నుంచి ఏం చేస్తుంది అని అంటే అస్థి విభాజకం చేత వేరు చేయబడి ఉండేటువంటి ప్రదేశం సార్ ఈ మధ్య చెవి. అస్థి విభాజకంలో అండాకార సుషిరం తర్వాత గుండ్రటి సుషిరం అనేటువంటి 2 రంధ్రాలు అనేటివి ఉంటాయి సార్. ఒకటి అండాకారంలో ఒకటి గుండ్రంగా ఉన్నటువంటి సుషిరం, ఒకటి అండాకారంలో ఉన్నటువంటి సుషిరం 2 రంధ్రాల చేత ఇది కలిసి ఉంటుంది సార్. ఓకే రైట్. తర్వాత వచ్చేటువంటి అంశం ఏంటి అని అంటే ఇక లోపలి చెవి సార్. ఈ లోపలి చెవి ఏంటి మరి లోపలి చెవి యొక్క పరిస్థితి ఏంటో మనం తెలుసుకుందాం ఒక్కసారి. రైట్. తర్వాత ఈ లోపలి చెవి ఏంటి సార్ అని అంటే మధ్య చెవిలోని కర్ణాస్తులు ఏంటేంటి ఉన్నాయి 3 కర్ణాస్తులు ఉన్నాయని మనం చెప్పుకోవడం జరిగింది సార్. మాలియస్ ఇంకా స్టెపిస్ అనేటువంటి 3 కర్ణాస్తులు ఉన్నాయని మనం మధ్య చెవిలో చెప్పుకోవడం జరిగింది. ఇది అస్థిగహనం అనేది కూడా ఉంటుంది సార్ వీటి లోపల. తర్వాత వీటి లోపల ఏం చేస్తుంది అని అంటే పరిలసిక ద్రవం అనేది ఉంటది సార్. పరిలసిక ద్రవం సార్. పరిలసిక ద్రవం అనేది అంతర చెవి లోపల ఉంటది సార్. దీనిని మనం ఏమంటాం లోపలి చెవి అని కూడా పిలుస్తాం సార్. ఓకే రైట్. అయితే ఇది ఒక నిర్దిష్టమైనటువంటి పొర చేత ఆవరించబడినటువంటి త్వచ గహనం. లోపలి చెవిలో త్వచ గహనం సార్. త్వచ గహనం అనేది ఉంటది సార్. ఈ త్వచ గహనం ఏం చేస్తుంది అంటే నిర్మాణం ఉండి అంతర్లసిక ద్రవం చేత నింపబడి ఉంటది సార్. ఇది లోపల పరిలసిక ద్రవం అంతరలసిక ద్రవం కూడా ఉంటది సార్. ఓకే రైట్. ఏముంటది అంతరలసిక ద్రవం అనేది కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది సార్. ఇది అంతరలసిక ద్రవం చేత ఉంటది సార్. తర్వాత మరి అస్థి గహనంలో 3 అర్ధవర్తుల కుల్యలు అనేటివి ఉంటాయి సార్. ఇవి సమతా స్థితిని కాపాడడంలో ఉపయోగపడతాయి. ఇవి 3 అస్థి గహనంలో ఇక్కడ అస్థి గహనం అనేది ఉంటదని చెప్పుకున్నాం. ఈ అస్థి గహనం లోపల 3 అర్ధవర్తుల కుల్యలు అనేటివి ఉంటాయి. 3 అర్ధవర్తుల కుల్యలు అనేటివి ఉంటాయి. ఈ 3 అర్ధవర్తుల కుల్యలు ఏం చేస్తాయి సార్ అని అంటే శరీర సమతా స్థితిని కాపాడడంలో ఉపయోగపడతాయి. 3 ఏం చేస్తాయి అర్ధవర్తుల కుల్యలు శరీర సమతా స్థితిని ఈక్విలిబ్రియం పూర్తి స్థాయి లోపల సమానంగా ఉండడానికి ఈ ఉపయోగపడేటివి సార్. ఓకే రైట్. తర్వాత ఈ అర్ధవర్తుల కుల్య లోపల మొట్టమొదటిది ఏంటిది అని అంటే పేటిక సార్. దీన్నే మనం ఏమని పిలుస్తాం మొట్టమొదటి అర్ధవర్తుల కుల్యను మనం పేటిక అని పిలుస్తాం సార్. దీని ముందు భాగం సెక్యులస్ అని ముందు భాగంను ఏమంటామనంటే సెక్యులస్ అని పిలవడం జరుగుతుంది సార్. ముందు భాగాన్ని సెక్యులస్ అని, తర్వాత వెనుక భాగాన్ని పేటిక యొక్క వెనుక భాగాన్ని ఏమంటాం సార్ అంటే యూట్రిక్యులస్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. యూట్రిక్యులస్ అని పిలవడం జరుగుతుంది సార్. పేటిక యొక్క ముందు భాగంనేమో ఏమంటాం అంటే ముందు భాగం సెక్యులస్ అని, వెనుక భాగాన్ని యూట్రిక్యులస్ అని
పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే రైట్. తర్వాత మరి ఈ యూట్రిక్యులస్ ఈ రెండు ఏం చేస్తాయి సార్ అని అంటే ఇవి వీటి నుండి వచ్చేటువంటి నాడి తంతువులు సార్. ఏంటి సెక్యులస్ మరి యూట్రిక్యులస్ నుంచి వచ్చేటువంటి నాడులు ఉంటాయి సార్. ఈ నాడి తంతువులను మనం ఏమని పిలుస్తామనంటే ఈ నాడి తంతువులు ఏం చేస్తాయి పేటికను ఏర్పాటు చేస్తాయి. ఈ నాడినే మనం వెస్టిబ్యులస్ నాడి అనేది ఏర్పడుతుంది సార్. వెస్టిబ్యులస్ 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 నాడి వెస్టిబ్యులస్ నర్వ్ అనేది ఏర్పాటవుతుంది సార్. ఈ రెండింటి నుంచి పేటిక నుంచి వచ్చినటువంటి యూట్రికులస్ మరియు సెక్యులస్ నుంచి ఈ ఏర్పడినటువంటి పేటిక ఏం చేస్తుంది సార్ అని అంటే వెస్టిబ్యులస్ నాడిని ఏర్పాటు చేయడంలో ఉపయోగపడుతుంది సార్. ఓకే రైట్. తర్వాత అర్ధవర్తుల కుల్యలు సార్. రెండవ భాగం ఏంటి అని అంటే అర్ధవర్తుల కుల్యలు. అర్ధవర్తుల కుల్యలు సార్. ఈ అర్ధవర్తుల కుల్యలు మరి వీటి యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఇవి ఏం చేస్తాయి అని అంటే ఈ కుల్యలు రెండు అడ్డంగా ఉంటాయి సార్. ఓకే చెవి లోపల అడ్డంగా ఉండి ఏం చేస్తాయి అంటే కర్ణావర్తం కాక్లియా అనేది ఉంటది సార్. కర్ణావర్తం కాక్లియా కాక్లియా అనేది ఉంటది సార్. కర్ణావర్తం లేదా కాక్లియా అని పిలుస్తాం సార్. ఈ కాక్లియాను ఏర్పాటు చేయడంలో ఉపయోగపడతా ఉంటాయి సార్. రైట్. తర్వాత ఏం చేస్తుంది సారీ అర్ధవర్తుల కుల్యలు రెండు అడ్డంగా నిలువుగా ఉండి అంతరలసిక ద్రవమును కలిగి ఉంటాయి సార్. ఓకే సారీ ఈ అర్ధవర్తుల కుల్యలు ఏం చేస్తాయి అని అంటే అర్ధవర్తుల కుల్యలు అంతరలసిక ద్రవాన్ని కలిగి ఉంటాయి సార్. ఓకే రైట్. అంతరలసిక ద్రవాన్ని అర్ధవర్తుల కుల్యలు కలిగి ఉంటాయి. తర్వాత మూడవది ఏంటి అంటే కర్ణావర్తం సార్. ఈ కర్ణావర్తాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే కాక్లియా అని పిలుస్తాం సార్. మూడవ భాగం ఈ కాక్లియా త్వచగహనం చుట్టలుగా ఉండి త్వచగహనంలో చుట్టలుగా ఉంటుంది సార్. ఇది చుట్టలు చుట్టుకొని ఉంటుంది. ఓకే రైట్. ఈ కాక్లియా అనేది ఏ విధంగా ఉంటది అని అంటే ఈ విధంగా చుట్టలు చుట్టుకొని ఉండేటువంటి ప్రదేశాన్ని మనం కాక్లియా అని పిలుస్తాం సార్. ఈ కాక్లియా ఏం చేస్తుంది అని అంటే త్వచగహనంతో ఉండి వినుటకు సహాయపడుతుంది సార్. ఈ కాక్లియా అనేది స్పష్టంగా మానవుడు జంతువులు స్పష్టంగా వినడానికి ఉపయోగపడుతుంది సార్. ఓకే దీని లోపల 3 సమాంతర నాళాలు అనేటివి ఉంటాయి సార్. ఓకే రైట్. ఈ సమాంతర నాళాలు ఏంటి అని అంటే కాక్లియా లోపల ఉండేటువంటి సమాంతర నాళాలు సమాంతర నాళాలు మరి ఏవి అని మనం తెలుసుకున్నట్లయితే ఓకే రైట్ స్కాలా వెస్టిబ్యులై సార్. స్కాలా వెస్టిబ్యులై ఓకే స్కాలా వెస్టిబ్యులై అనేది ఒకటి ఉంటది సార్. రెండోది ఏంటి మరి అంటే స్కాలా మీడియా సార్. స్కాలా మీడియా రైట్. తర్వాత మూడవ అంశం ఏంటి అంటే స్కాలా టెంపానే ఈ 3 మరి ఎక్కడుంటాయి సార్ అని అంటే కాక్లియా లోపల ఉంటాయి. ఓకే స్కాలా వెస్టిబ్యులై, స్కాలా మీడియా, స్కాలా టింపాని. మరి ఇవి ఎట్లా ఉపయోగపడతాయి అని అంటే ఇది అండాకారంలో ఉండేటువంటి సుషిరం వద్ద అంతమైతే సార్. మనం చెవి లోపల ఏమన్నాం ఒకటి అండాకార సుషిరం, రెండోది గుండ్రటి సుషిరం అని చెప్పుకున్నాం. ఈ స్కాలా వెస్టిబ్యులై ఈ అండాకార సుషిరం దగ్గర అంతమైపోతూ ఉంటుంది సార్. తర్వాత స్కాలా మీడియా, తర్వాత స్కాలా టింపా అనేది ఉంటది. టింపానే ఇది గుండ్రటి సుషిరం వద్ద అంతమైతాయి సార్. ఈ రెండు ఏం చేస్తాయి అనంటే గుండ్రటి సుషిరం వద్ద ఇవి స్కాలా టింపానే అనేది అంతమైపోతూ ఉంటుంది. ఓకే రైట్. తర్వాత మొదటి 2 పేటిక పొర చేత రెసినర్స్ త్వచం చేత 2, 3 త్వచ గహనంను ఏం చేస్తాయి అనంటే విభజించబడి ఉంటాయి సార్. ఈ రెండు ఏం చేస్తాయి మొదటి రెండు ఏం చేస్తాయి సార్ అనంటే
పేటిక పొర చేత 2 మరియు 3 త్వచా గహనమును 2 మరియు 3 ఓకే. ఈ త్వచా గహనాలను ఏర్పాటు చేసి ఏం చేస్తుంది అనంటే విభజించబడి ఉంటాయి సార్. 2, 3 త్వచా గహనాలుగా ఈ 2 అంటే స్కాలా వెస్టిబులై, స్కాలా మీడియా అనేది 2, 3 ఏం చేస్తాయి అంటే త్వచా గహనాలచే విడిపోతాయి సార్. ఓకే రైట్. స్కాలా వెస్టిబులై టింపానే పరిలసిక ద్రవంతోత. ఓకే స్కాలా వెస్టిబులై, స్కాలా మీడియా అనేది పరిలసిక ద్రవం చేత ఏం చేస్తాయి అంటే స్కాలా మీడియా అంతరలసిక ద్రవం చేత నిండి ఉంటది. ఈ రెండేమో పరిలసిక ద్రవం చేత నింపబడి ఉంటది. ఓకే రైట్. టింపానీ ఏమో అంతరలసిక ద్రవం చేత నింపబడి ఉంటది సార్. స్కాలా వెస్టిబులై, స్కాలా మీడియా అనేది పరిలసిక ద్రవం చేత నింపబడి ఉన్నట్లయితే స్కాలా టింపానీ అనేది అంతరలసిక ద్రవం చేత నింపబడి ఉంటుంది సార్. ఇది కార్టీ అంగాన్ని మరియు చిన్న చిన్న ప్రాథమిక జ్ఞాన కణాలను కలిగి ఉంటుంది సార్. ఇవి ఏం చేస్తుంది అని అంటే కార్టీ అంగాన్ని ఏర్పాటు చేస్తుంది సార్. తర్వాత ఇంకా ఏం చేస్తుంది అంటే చిన్న చిన్న ప్రాథమిక జ్ఞాన కణాలను కలిగి ఉంటుంది సార్. తర్వాత కర్ణావర్తనం నాడీ తంతువులు కర్ణావర్తన నాడిని ఏర్పరుస్తాయి సార్. ఓకే కర్ణావర్తన నాడీ తంతువులు అనేటివి ఏర్పాటు చేయడంలో కర్ణావర్తన నాడీ తంతువులు ఏర్పాటు చేయడంలో ఏం చేస్తాయి అనంటే ఉపయోగపడుతూ ఉంటుంది సార్. ఓకే ఇది లోపలి చెవి సార్. పేటిక నాడి తర్వాత కర్ణావర్తన నాడి కలిసి పేటిక నాడి కర్ణావర్తన నాడి కలిసి శ్రవణ నాడిని 8వ నాడిని ఏర్పరుస్తాయి సార్. పేటిక నాడి అదే విధంగా ఇంకా ఏంటి రెండోది ఏంటి సార్ అనంటే కర్ణావర్తన నాడి సార్. కర్ణావర్తన నాడి ఈ రెండు కలిసి మరి దేనిని ఏర్పాటు చేస్తాయి అంటే శ్రవణ నాడిని ఏర్పాటు చేయడంలో ఉపయోగపడుతుంది సార్. ఇది పూర్తి స్థాయిలో ఏంటి అనంటే మనం చెవి గురించి చర్చించుకున్నాం సార్. మరి వినికిడి ప్రక్రియ ఏ విధంగా వింటాం సార్. బేస్లార్ త్వచం మీద అనేక గ్రహ కణాలు ఉంటాయి సార్. ఓకే వినికిడి ప్రక్రియ అంటే ఏంటి, మరి వినికిడి ప్రక్రియ లోపల ఏమేమి ఉంటాయి అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకుందాం. మరి బేస్లార్ త్వచంపై ఏం చేస్తాయంటే అనేక గ్రాహక కణాలు ఉంటాయి సార్. ఏంటి రిసెప్టార్ సెల్స్ అనేటివి ఉంటాయి సార్. ఇవి శైలికలను కలిగి ఉంటాయి సార్. ఈ రిసెప్టార్ సెల్స్ అనేటివి ఎట్లా ఉంటాయి సార్ అని అంటే చిన్న చిన్న శైలికలను కలిగి ఉంటాయి. ఓకే బేస్లార్ త్వచం మీద ఆధార భాగంలో నాడిపోగులను కలిగి ఉంటాయి సార్. తర్వాత శైలికలను కలిగి ఉండి వీటి యొక్క ఆధార భాగం లోపల ఏం చేస్తాయి సార్ అని అంటే ఈ శైలికలు చిన్న చిన్న నాడులను కలిగి ఉంటాయి. ఓకే ఈ మధ్య చెవి నుండి ప్రకంపనలు ఏం చేస్తాయి సార్ అని అంటే కాక్లియాలోనికి ప్రయాణం చేస్తాయి. ఓకే కాక్లియాలోనికి ప్రయాణం చేసేసరికి ఏం చేస్తుంది అంటే అంతరలసిక ద్రవంలో ఒడిదుడుకులు ఏర్పడి శైలికలు కదలడం వల్ల సమాచారం ఏం చేస్తుంది అనంటే గ్రాహక కణాలకు చేరుతుంది అనమాట. ఇక్కడ మధ్య చెవి కాక్లియా లోపల మనం ఏమన్నాం అంతరలసిక ద్రవం ఉంటది అని చెప్పుకున్నాం. ఈ అంతరలసిక ద్రవం లోపల ఇవి లోపలికి వెళ్ళగానే ఏం చేస్తాయి అంటే ఈ అంతరలసిక ద్రవం లోపల కదలికలు అనేటివి వచ్చేసి ఇది సమాచారాన్ని ఏం చేస్తుంది అనంటే నాడికి అందజేయడం జరుగుతుంది. ఓకే రైట్. గ్రాహక కణాలు ఇక్కడికి వెళ్ళగానే ఈ గ్రాహక కణాలు ఏం చేస్తాయి అనంటే మెల్లగా శబ్దాలను స్వీకరిస్తాయి సార్. రిసీవ్ చేసుకోవడంలో ఉపయోగపడతాయి. అన్ని గ్రాహక కణాల యొక్క నాడి పోగులు కలిసి ఒక శ్రవణ నాడి ఏర్పడుతుంది. ఈ గ్రాహక కణాలు అన్ని కలిసి ఏం చేస్తాయి శ్రవణ నాడిని ఏర్పాటు చేస్తాయి. ఈ శ్రవణ నాడిని ఏర్పాటు చేస్తే ఈ శ్రవణ నాడి ఏం చేస్తుంది అనంటే 2 శాఖలుగా విడిపోతుంది.
శ్రవణ నాడి ఏం చేస్తుంది, 2 శాఖలుగా విడిపోయి ఇక బ్రెయిన్ వరకు తీసుకెళ్తుంది సార్. ఓకే రైట్. 2 శాఖలుగా చీలి పార్శ్వాలకు బ్రెయిన్ దగ్గరికి తీసుకెళ్తా ఉంటది సార్. ఓకే రైట్. వెలుపలి చెవి కర్ణబేరి ప్రకంపనలు సార్. ఓకే, వెలుపలి చెవి కర్ణబేరి ప్రకంపనలు, కర్ణాస్తులు. ఈ శ్రవణం అనేది ఏ విధంగా జరుగుతుంది అని అంటే వెలుపలి చెవి అంటే బాహ్య చెవి నుంచి, ఓకే, బాహ్య చెవి నుంచి ఏం చేస్తుంది, తర్వాత లోపలి చెవి అంత మధ్య చెవిలోనికి, తర్వాత ఇంకా కర్ణబేరి ప్రకంపనలు. ఇక్కడ బాహ్య చెవి దాటగానే కర్ణబేరి ఉంటుందని చెప్పుకున్నాం. ఈ కర్ణబేరి ఏం చేస్తుంది, వాటిని సరి చేయడంలో ఉపయోగపడతా ఉంటుంది సార్. ఓకే రైట్. తర్వాత కర్ణబేరి ప్రకంపనలు, తర్వాత కర్ణబేరి నుంచి ఎక్కడికి వెళ్తాయి అని అంటే కర్ణాస్తులు సార్. కర్ణాస్తుల వరకు శబ్దాలు అనేటివి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది సార్. తర్వాత కర్ణావర్తనం, తర్వాత ఎక్కడికి వెళ్తాయి అని అంటే ఇక కర్ణావర్తం సార్. కర్ణావర్తనం నుంచి ఎక్కడికి వెళ్తాయి సార్ అని అంటే ఇక గ్రాహక కణాలు సార్. గ్రాహక కణాలు సార్. ఓకే రైట్. ఈ గ్రాహక కణాల నుంచి మరి ఎక్కడికి వెళ్తుంది సార్ అంటే శబ్దం మెదడు యొక్క శ్రవణ నాడి లేదా కర్ణావర్తన నాడి వరకు శబ్దం అనేది వెళ్ళి మెదడుకు అందజేస్తుంది. కర్ణబేరి ద్వారా వచ్చినటువంటి శబ్దంతో పోల్చినట్లయితే ఏమవుతుంది సార్ అంటే చాలా స్పష్టంగా వినడానికి అవకాశం ఉంటుంది సార్. మెదడుకు ఎప్పుడైతే సంకేతాలు జారీ చేయబడతాయో అక్కడ ఏమవుతుంది సార్ అని అంటే ఇక పూర్తి స్థాయి లోపల ఇక పెద్ద పెద్ద చప్పుళ్ళు కపాలంలోని ఎముకల ద్వారా గ్రహిస్తాయి సార్. పెద్ద సౌండ్ చేసినట్లయితే ఏమవుతుంది సార్ అని అంటే అవి పూర్తిగా ఎముకలు గ్రహిస్తూ ఉంటాయి సార్. బ్రెయిన్ లోని ఎముకలు గ్రహించబడి వినుటకు బోని కండక్షన్ అని అంటాం సార్. ఎముకలు శబ్దాన్ని వినే అటువంటి దానిని మనం ఏ విధంగా మనం చూడొచ్చు అని అంటే బోని కండక్షన్ అని చెప్పొచ్చు సార్. ఈ విధంగా కలిగినటువంటి శబ్దం కర్ణబేరి ద్వారా వచ్చిన శబ్దంతో పోల్చినట్లయితే స్పష్టంగా ఉండదు. ఓకే రైట్. మానవుని యొక్క చెవి వినే పౌనఃపున్యం ఎంత సార్ అని అంటే మానవుని యొక్క చెవి యొక్క పౌనఃపున్యం ఎంతవరకు వినగలుగుతుంది అంటే 16 డెసిబెల్స్ నుంచి 40,000 డెసిబెల్స్ వరకు వింటుంది సార్. ఓకే రైట్. 40,000 డెసిబెల్స్ వరకు మానవుని యొక్క హెడ్జులు సార్. డెసిబెల్స్ కాదు సారీ, హెడ్జు సార్. హెడ్జుల వరకు వెళ్తూ ఉంటుంది సార్. రైట్. మానవుని యొక్క వినికిడి పౌనఃపున్యం ఎంత అంటే 16 హెడ్జ్ నుంచి ఇక 40,000 హెడ్జ్ వరకు వినగలుగుతూ ఉంటుంది సార్. అంటే చెవి లోపల ఏ నిర్మాణాలు ఉంటాయి అనేటువంటి అంశాన్ని మనం పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది సార్. ఓకే రైట్. జై హింద్.